వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినీ పరిశ్రమలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. కొడుకు మరణం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు భారతీ రాజాకు ముఖ్యమంత్రి విజయ్ తుది వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీ రాజా మృతిపైన సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు. అయితే సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు భారతీ రాజా. 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు భారతీ రాజా. ప్రస్తుతం భారతీ రాజాకి సంబంధించినటువంటి మరణ వార్త తమిళ సినీ పరిశ్రమను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసిందనేటువంటి ఇష్యూ. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే భారతీ రాజా ఇక లేరు అనేటువంటి ఇష్యూ మాత్రం తమిళనాడు వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళం మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోనూ ఆయన కీలకమైనటువంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. ప్రధానంగా గట్టు మీదకి పరుగులు పెట్టించినటువంటి విప్లవాత్మకమైనటువంటి దర్శకుడు ఆయన మాత్రమే. మరి ముఖ్యంగా పల్లెటూరి అందాలను, పల్లెటూరికి సంబంధించినటువంటి కథలతో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతీ రాజా మృతిపైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు తమిళనాడు ముఖ్యమంత్రి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, తమిళ సినీ పరిశ్రమ మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక కీలకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భారతీ రాజా ఇక లేరు అనేటువంటి వార్త మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు, ఆయనతో పనిచేసినటువంటి సహచరులు కూడా. సో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు సినీ ప్రియులు ఏదైతే చీకటి రోజుగా భావిస్తున్నారో భారతీ రాజా గారి మరణం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే గత 4 దశాబ్దాలకు పైగా, అంటే 4 కాదు, సుమారుగా 5 దశాబ్దాలకు పైగా ఆయన తీసిన సినిమాలు కావచ్చు, ఆయన వేసిన ముద్ర కావచ్చు, ఏదైతే ఉందో కొన్ని వందల మందికి స్ఫూర్తిగా నిలిచిన మాట వాస్తవం. కేవలం తమిళంకే పరిమితం కాకుండా ఆయన తెలుగులో కూడా సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయన డబ్బింగ్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అయ్యి ఇక్కడ రికార్డు వసూళ్లు సాధించినవి గతంలో చాలా ఉన్నాయి. అంటే మనకు జనరేషన్ తో సంబంధం లేకుండా అటు శివాజీ గణేశన్ తరం నుంచి, తర్వాత రజనీకాంత్ తరం, చిరంజీవి తరం నుంచి ఎందరికో ఆయన ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. సో అలాంటి వ్యక్తి ఇవాళ కన్ను మూసారు అనేది మూవీ లవర్స్ అనేవాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. తమిళనాడు సీఎం విజయ్ కూడా ఈ రోజు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి భావోద్వేగానికి గురైన సందర్భాన్ని మనం గమనించవచ్చు. అందుకే స్టేట్ హానర్స్ తో అంత్యక్రియలు పూర్తి అధికారికంగా నిర్వహించాలనే ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి వెలువడ్డాయి. అంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ విజయ్ తీసుకున్న నిర్ణయం అనేది అభిమానుల చేత హర్షం పొందుతోంది. కాబట్టి రవీంద్ర, ప్రధానంగా ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే సినీ పరిశ్రమ ఒకప్పుడు కేవలం ఒక 4 గోడల మధ్య మాత్రమే ఉండేది. సినిమా మొత్తం కూడా ఒక 4 గోడల మధ్య చిత్రీకరణ పూర్తయ్యేటువంటి దశలో ఉండేది అనేటువంటి నానుడి దగ్గర నుంచి పల్లెటూరి అందాలను పరిచయం చేశారు. మట్టి వాసన, సువాసన చూపించారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పచ్చని పొలాలు, అంటే సినిమాను ఈ విధంగా కూడా తీయొచ్చా అనేటువంటి రీతిలో ఆయన కొత్త విప్లవాత్మకమైనటువంటి అడుగులు కూడా వేసిన సందర్భాన్ని మనం చూసాం. సో ఈ కోవలో ఆయన అభిమానుల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది భారతీ రాజా లేనటువంటి లోటుని? ఖచ్చితంగా మీరు అన్నట్టు మనకు 1960-70 వరకు తమిళ సినిమా నిర్మాణం ఏదైతే ఉందో అది ఎక్కువగా స్టూడియోలను ఆధారంగా చేసుకొని జరిగేది. అంటే సెట్టింగులు కావచ్చు, ఇల్లు కావచ్చు, వీధులు కావచ్చు, ప్రతిదీ కూడా ఇండోర్ లోనే వేసి షూటింగ్ చేసేవాళ్ళు. క్రమంగా అది కొంచెం అసహజత్వంగా ఉండడం, లేకపోతే కొత్తగా వచ్చిన ప్రేక్షకులు అలాంటివి అంగీకరించలేకపోవడం అనేది భారతీ రాజాని ఆలోచనలో పడేసింది. మనం ప్రతిదీ స్టూడియోలోనే ఎందుకు తీయాలి, బయటికి ఎందుకు వెళ్ళకూడదు, ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఉండే సహజమైన అందాలు, పొలాలు, ఆ గ్రామీణ వాతావరణం ఏదైతే ఉందో అది తెర మీదకి తీసుకొస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మొదటి సినిమా 16 వయసునిలే ఏదైతే ఉందో దాన్ని ఆయన కంప్లీట్ గా అవుట్డోర్ లోనే తీశారు. అంటే ఒక విలేజ్ ని లో మొత్తం యూనిట్ ని తీసుకెళ్లి అక్కడ షూట్ చేయడం అనే సాహసాన్ని ఆయన దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ సినిమా అద్భుతమైన ఆదరణ పొందింది. అంటే అక్కడ స్టూడియోలకు మనం లక్షలు అద్దెలు కడుతూ అంత ఖర్చు పెట్టి మనం ఏదైతే సినిమా తీస్తున్నామో
అందులో లేని క్వాలిటీని మనం బయటికి వెళ్ళి అంతకంటే గొప్పగా రాబట్టుకోగలుగుతున్నాం అనేది భారతీరాజా గారు నిరూపించాక ఎంతో మంది దర్శకులు, మనం భాగ్యరాజ్ గారిని కూడా తీసుకున్నా, ఆయన స్ఫూర్తి కూడా మనకు ఒక రకంగా భారతీరాజా గారనే చెప్పాలి. ఎందుకంటే పల్లెల్లో ఉండే అందాలు కావచ్చు, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు కావచ్చు, ముఖ్యంగా తమిళ సాంప్రదాయాలకు మనం ఒక మోడల్ గా చెప్పుకునే ఈ పంచకట్టు ఏదైతే ఉందో దాన్ని భారతీరాజా గారు తన సినిమాల్లో చాలా బాగా చూపించేవాళ్ళు. అంటే ఎంతసేపు ప్రజలు పట్టణాల్లో ఉంటారు, హీరోలు నగరాల్లో ఉంటారు అన్నట్టుగా కాకుండా మన మధ్య ఉండే మనుషులు, నాన్నమ్మ అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు మనం ఏవైతే పల్లెటూళ్ళలో మనుషుల్ని చూస్తామో వాళ్ళని తెర మీదకి తీసుకురావడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో భారతీరాజా దాన్ని అద్భుతంగా చూపించారు. ఆయన శివాజీ గణేశన్ గారితో తీసిన ఆత్మబంధువు కూడా అదే కోవలో గొప్ప విజయాన్ని సాధించింది. అలా మనం చెప్పుకుంటూ వెళ్తాయి. సీతాకోక చిలుక కావచ్చు, తర్వాత టిక్ 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 కావచ్చు, ఎర్ర గులాబీలు కావచ్చు, సరుత్తమ్మ కావచ్చు, ఇలా ఎన్నో సినిమాలు. అంటే ఆయన తీసిన 40-45 చిలుక చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 75% పైగా అన్ని కూడా గ్రామీణ నేపథ్యంలోనే రూపొందాయి. దాదాపు అన్ని కూడా మంచి విజయం సాధించిన సినిమాలు అనేది మనం మర్చిపోవచ్చు. రవీంద్ర, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భౌతిక కాయాన్ని సందర్శించినటువంటి నేపథ్యంలో కొంత భావోద్వేగానికి కూడా గురైనట్లుగా తెలుస్తుంది. సో ఇంకా ఎవరెవరు అక్కడికి చేరుకుంటున్నారో, అంత్యక్రియలు ఎప్పటి వరకు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది? మనకు అంటే ఈ రోజు సందర్శించిన ప్రముఖుల్లో మొదటి వ్యక్తిగా మనం తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్ ని చెప్పుకోవచ్చు. ఆయన ఈ రోజు సందర్శించి కొంచెం భావోద్వేగానికి కూడా లోనయ్యారు. ఎందుకంటే ఆయన తండ్రి, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన భారతీరాజాకు బాగా సన్నిహితులు. ఆ రకంగా వాళ్ళ కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఉండడం వల్ల విజయ్ కొంచెం పర్సనల్ గా ఫీల్ అవ్వడం అనేది జరిగింది. విజయ్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇందాక కొన్ని నిమిషాల క్రితం ఆ భారతీరాజా గారి భౌతిక కాయాన్ని సందర్శించి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. రజనీకాంత్ గారికి ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పాలి అంటే భారతీరాజా మొదటి సినిమా 16 వైతనిలు ఏదైతే ఉందో అందులో కమల్ హాసన్ హీరో కాగా రజనీకాంత్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఒక రకంగా అది బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవాలి రజనీకాంత్ కూడా. అప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అనేది కొనసాగుతుంది. దాన్ని గుర్తు చేసుకుంటూ రజనీకాంత్ కూడా ఈరోజు భావోద్వేగానికి గురయ్యారు. అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ లాంఛనాలతో ఏవైతే ప్రకటించారో వాటిని ఏ సమయంలో నిర్వర్తిస్తారనేది ఇంకా మనకు భారతీరాజా గారి కుటుంబం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్ రవీంద్ర, థ్యాంక్ యూ రవీంద్ర. మొత్తం మీద సినీ పరిశ్రమలో ఘోరమైనటువంటి విషాదమే చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇక లేరు అనేటువంటి వార్త మాత్రం ఆయన అభిమానులు, ఆయనతో కలిసి పనిచేసినటువంటి వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపైన ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భారతీరాజా భౌతిక కాయాన్ని సందర్శించినటువంటి విజువల్స్ ను కూడా మనం చూసుకుంటున్నాం. ఆయన భారతీరాజా నివాసానికి వెళ్ళడం, ఆయనకి నివాళులు అర్పించడం, అక్కడే ఉన్నటువంటి నటి రాధికను కూడా ఆయన కొంతవరకు ఓదారుస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనికి సంబంధించి భారతీరాజా లేరు అనేటువంటి ఇష్యూకి సంబంధించి తమిళనాడులో భారతీరాజా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలు కూడా మనం అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ ని చూస్తున్నాం. భారతీరాజాను ఉద్దేశించి ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆకాంక్షించినటువంటి వైనం మనం చూస్తున్నాం. సో భారతీరాజా మృతి పైన ప్రముఖులు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. భారతీరాజాతో తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సో భారతీరాజాతో కలిసి మెగాస్టార్ చిరంజీవి కూడా పలు కీలకమైనటువంటి సినిమాల్లో నటించారు. ఆరాధన సినిమా, చిరంజీవి సుహాసిని కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ చిత్రం ఒక మ్యాజికల్ హిట్ ని కూడా సాధించినటువంటి వైనం. మెగాస్టార్ చిరంజీవి ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ సో గుర్తు చేసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కేవలం సినిమా అంటే 4 గోడల మధ్య సాగేటువంటి వైనం కాదు, కేవలం సెట్టింగ్లు వేసే సినిమా తీసినంత మాత్రాన అది హిట్ కాదు, పల్లెటూరి అందాలను కూడా సినిమాకు మేము చూపించాలి అనేటువంటి రీతిలో ఒక సరికొత్తమైనటువంటి నూతన మార్గాన్ని అన్వేషించి సినిమా తీసినటువంటి వైనం. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. భారతీరాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సో ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, ఒక దర్శకుడిగా భారతీరాజా సాధించినటువంటి విజయాలు, సో మెగాస్టార్ చిరంజీవితో ఆయన తీసినటువంటి సినిమా ఆరాధన అనేటువంటి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వరుసగా భారతీరాజా నివాసానికి ప్రముఖులు చేరుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భారతీరాజా భౌతిక కాయానికి నివాళులర్పించారు. రజనీకాంత్ కూడా అక్కడికి చేరుకొని ఆయన్ని సందర్శించినట్లుగా తెలుస్తుంది. రజనీకాంత్ అదేవిధంగా కమల్ హాసన్ వీరిద్దరితో భారతీరాజా తొలి చిత్రం తీసినటువంటి అంశం, ఆ తొలి చిత్రమే ఘనమైనటువంటి విజయం సాధించినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం.
పద్మశ్రీ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం మరి కాసేపట్లో అధికారికంగా కూడా ప్రకటించేసింది. భారతీ రాజాకు భౌతిక కాయాన్ని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేటువంటి అంశం పైన. సో మరి కాసేపట్లో అంత్యక్రియలకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కొడుకు మరణం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు భారతీ రాజాకు తమిళనాడు ముఖ్యమంత్రి తుది వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మరి కాసేపట్లో అంత్యక్రియలకి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటుగా ఏ సమయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు అనేటువంటి అంశం కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు భారతీ రాజా. 40కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఆయన కూడా నటించినటువంటి సినిమాలు కూడా మనం చూసాం. నటుడిగా భారతీ రాజా చివరి చిత్రం పులవర్లో ఆయన నటించారు. ప్రధానంగా గ్రామీణ కథలతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు ఈ దిగ్గజ దర్శకుడు.